శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. వివాహంలో సంకల్పం ఒక్కటే ఉంటుంది, ధర్మ ప్రజాపత్యర్థం అంటారు. ధార్మికమైనటువంటి సంతానం కలగాలి. సంతానము అంటే ఒక్క కొడుకు కాదు, ఒక్క కూతురు కాదు. కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి. ఎందుకని? కొడుకు పుడితే తాను తరిస్తాడు, కూతురు పుడితే కన్యాదానం చేసినప్పుడు దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు ముందు 10 తరాల వెనక తరిస్తారు. అటు కొడుకు పుట్టాలి, ఇటు కూతురు పుట్టాలి. అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు అరచేతితో రాసి పట్టుకోమంటారు, కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారని. అటువంటి ధర్మ ప్రజాపత్యర్థం అని సంకల్పం చేసినటువంటి పెళ్ళి బిడ్డలు కలగకపోతే నిష్ప్రయోజనమైపోతుంది, ఆ వ్యవస్థకు అర్థం లేకుండా పోతుంది. అందుకనే ధార్మికమైనటువంటి సంతానము దానికి ప్రయోజనము కావాలి. అటువంటి ధార్మికమైనటువంటి సంతానము కలిగిన తరువాత కేవలముగా అదే పనిగా ఇక సుఖాలు అనుభవిస్తూ కూర్చోవడం కాదు. అందుకే శంకరాచార్యుల వారు శ్లోకం అంతా చెప్పాక నా నమస్కారము ఎవరికి వెడుతోంది అన్న చోట పరమశివుణ్ణి ఒక పేరు పెట్టి పిలిచారు. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, వారు శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో శ్లోకం ఆ కోణం వైపుకి వంగిపోతుంది, చిట్ట చివరికి అటు ఒరిగిపోతుంది. వారు అప్పటి వరకు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ ఆదికుటుంబినే అని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ సేయం నతిహి, ఈ నమస్కారము శంభవే శంభుమూర్తికి దక్కుతోంది అన్నారు. శంభుమూర్తి అంటే శంభు ఒకడు శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒకటే. మరి శంభవే అండం ఎందుకు అంటే శం భావయతీతి ఇది శంభు. శం అంటే సుఖము, నేను సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయన శంభుమూర్తి. పరమశివుడు లోకాలకన్నిటికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని కల్పిస్తాడు. సుఖాన్ని సంతోషాన్ని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుడు ఈ లోకంలో 3 రూపాలతో తిరుగుతూ ఉంటాడు సుఖాన్ని కల్పించడానికి. ఆ 3 రూపాలు అత్యంత ప్రధానమైనటువంటి రూపాలు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా ఉండే మొదటివాడెవరు అంటే తండ్రి. అందుకే మయస్కరాయచ అంటుంది రుద్రంలో అష్టమానవాకం. తండ్రిని మించి కొడుకుని సుఖపెట్టగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు ఉండడు. తాను ఎంత కష్టపడిపోనివ్వండి, తన డబ్బు పోనివ్వండి, ఏమైపోనివ్వండి, నా కొడుకు సుఖపడితే చాలు. నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, మా అబ్బాయి బాగుండాలి, నా కొడుకు బాగుండాలని తాపత్రయపడేటటువంటి వాడు లోకంలో ఎవరు అంటే తండ్రి. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, తండ్రి కలిగిన పిన్నిధానమేలా అంటారు. తండ్రి బ్రతికున్నాడు అనుకోండి, ఇక కొడుక్కి వేరే ఐశ్వర్యం అక్కర్లేదు, తండ్రిని మించిన ఐశ్వర్యం లేదు. తండ్రి ఎక్కడ ఎప్పుడు పూజ చేయనివ్వండి, కోరుకునేది ఏది అంటే తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కొడుకంటే తండ్రికి అంత ప్రీతి ఉంటుంది. కొడుకు యొక్క అభ్యున్నతి కొరకు అహరహం శ్రమిస్తాడు. ఏం చేసినా ఆ కొడుకు సంతోషంగా ఉండాలన్నదే తాపత్రయం. ఓ మంచి కోడలు వచ్చి కొడుకు కోడలు సంతోషంగా ఉంటే మొట్టమొదట సంతోషించేవారు ఎవరు అంటే తల్లి కాదుట, తండ్రి సంతోషిస్తాడు. మంచి కోడలు వచ్చినప్పుడు మొదట సంతోషించేవాడు ఎవరంటే తండ్రి. అమ్మయ్యా నా కొడుకు సుఖపడ్డాడని ఎంత ఆనందపడిపోతాడోట. అనుకూలమైనటువంటి ఇల్లాలు, నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో అని. అందుకే పరమశివుడు ఈ లోకంలో మొదట ఏ రూపంలో తిరుగుతాడంటే తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. నా తండ్రి నాకు పరమశివుడు. ఇక రెండవ వాడు ఆచార్యుడు, గురువు. గురువుని మించినటువంటి దైవం ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళకి గురువు వలన అనుగ్రహం కలుగుతుంది. ఆ విశ్వాసం లేని నాడు ఎలా కలుగుతుంది? కలగదు. గురువు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే గురువు రూపంలో ఈ లోకంలో తిరిగేవాడెవరంటే పరమశివుడే తిరుగుతూ ఉంటాడు.
అందుకే గురువుగారికి చేసినటువంటి నమస్కారం ఏం చేస్తుంది అని అడిగింది శృతి. పరమశివునికి అందుతుంది. పరమశివునికి నమస్కరిస్తే ఒక లక్షణం ఉంటుంది, పాపము వలన వస్తున్నటువంటి ప్రతిబంధకములు తొలగిపోతాయి. అందుకే గురువు పరమశివస్వరూపమై ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. మూడవవాడు శివుడు శివుడిగా దేవాలయాల్లో మనకి దర్శనమిస్తాడు. జ్ఞానం కలిగితే అంతటా శివుడే. ఇదిగో ఈ స్థితిని లోకంలో కల్పించాలి అంటే పరంపరాగతంగా ప్రత్యుత్పత్తి జరగాలి. జరిగిన నాడు కదూ. శివుడు లోకంలో పరంపరాగతంగా నడవాలి అంటే వివాహ వ్యవస్థ నిలబడాలి. దానికి మూలం ఎక్కడుంటుంది? పార్వతీ పరమేశ్వరులిద్దరూ మూలం. ఆయన శరీరంలో వామభాగమునందు మొట్టమొదట స్త్రీ స్వరూపం ప్రకాశించింది కాబట్టి లోకంలో ఆడ మగ అన్న విభాగం వచ్చి పరస్పర ఆకర్షణ కలిగి తేజోవంతమైన సంతానమంకురించి ఆ సంతానమునకు తండ్రి ఉండి ఆ తండ్రి గురువై మళ్ళీ వేరు ఆచార్యుడు శాస్త్రము తెలిసినటువంటి గురువు ఉండి ఉత్తమ పదంలో నడిపిస్తాడు. శంభవే అన్నారు శంకరాచార్యుల వారు. శంభవే అంటే కేవలం సుఖాన్నివ్వడం కాదు తండ్రి, ఏదో కారు కొనిపెట్టడం, ఓ ఇల్లు కొనిపెట్టడం కాదు. తండ్రి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు. చేయించి ఒకవేళ ఉపనయనం చేసేటటువంటి స్థితిలో పుట్టకపోతే పిల్లలు ఉపనయనం పొందడానికి అధికారం ఉన్న కుటుంబంలో పుట్టలేదనుకోండి, మరి అప్పుడు ఏమండి గాయత్రీ మహామంత్రం ఉపదేశం చేయలేడు కాబట్టి తండ్రి గురువు కాదా అంటే, తండ్రి గురువు కాకుండా పోడు. చదువు నేర్పించడానికి ప్రయత్నించాడు కాబట్టి, కష్టపడి డబ్బు తెచ్చి కొడుకుని చదివించాడు కాబట్టి తండ్రి గురువే. అటువంటి గురువైనటువంటి తండ్రిని గౌరవించడం సాక్షాత్తు పరమశివుణ్ణి గౌరవించడం. అందుకే లోకంలో తండ్రి విషయంలో మర్యాద ఒకటి ఉంటుంది. ఏమిటి తండ్రికి చేసే మర్యాద అంటే, కొడుకు అనేటప్పటికీ చాలు నా జీవితానికి అనిపించగలిగిన కొడుకు అంటే తండ్రి కొడుకుల మధ్య ఆనుకూల్యత అన్న మాటకు అర్థం ఏమిటంటే, తండ్రి ఎంత కష్టపడి ఇంటికి రానివ్వండి, కొడుకు గబగబా చెంబుడు నీళ్లు పట్టుకుని బయటికి వస్తాడు, నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని. నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని కొడుకు ఎదురొస్తేట తన ప్రతిరూపమైనటువంటి కొడుకుని చూసుకుని తండ్రి మురిసిపోతాడు, తన కష్టమంతా మరిచిపోతాడు. తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అంటుంది శాస్త్రం. అందుకే ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఇక కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే, మయస్కరాయచ, ఆ కొడుకుని చూడడంలో తండ్రికి ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది, ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఆయుర్దాయం పెరుగుతుంది, ఆ కొడుకుతో కలిసి అన్నం తినడంలో, కొడుకుని ముట్టుకోవడంలో, రాత్రి తండ్రి కాళ్ళు కొడుకు ఒత్తడంలో తండ్రి అపారమైన శాంతిని పొంది తండ్రి యొక్క ఆయువు పెరుగుతుంది. అంతటి గొప్ప స్థితిని కొడుకు పొంది ఉంటాడు. ఆ కొడుక్కి తండ్రిగా గురుస్వరూపంగా తండ్రి అంత వైభవోపేతంగా నిలబడతాడు. దీనికి మొట్టమొదట నిలబడినటువంటి కుటుంబం ఆది కుటుంబం, మొదటి కుటుంబం. ఎవరిది? భార్య, భర్త, ఇద్దరు కొడుకులు, పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు. మనందరం ఆయన సంతానమే. అందుకే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వాటికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటాడు. అందుకే ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా సనాతనులైన ఎప్పటి వాళ్ళు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. అసలు నిజానికి అమ్మా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లిగా మనసు ఏమైపోవాలంటే, అమ్మ ఉండదు, కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది. అది సహజం లోకంలో. కొడుకు ముందు వెళ్ళాడు, అమ్మ ముందు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మా అని ఎవరిని పిలవాలి? ఆ పిలుపు ఆగకూడదు. ఎవరిని పిలవాలి అమ్మా అని అంటే, అమ్మవారిని పిలవాలి. అమ్మా అయ్య అటంచు ఎవరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, ఈ సంసారపు చిమ్మచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు ధూర్జటి. అమ్మా అని ఎవరిని పిలిచినా ఆ పరదేవతని.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.